యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం దగ్గర ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించినటువంటి ఇద్దరు డిఎస్పీలు స్పాట్ లోనే మరణించారు. ఒక ఏఎస్పీ చాలా తుటిలోనే ప్రమాదం నుంచి బయటపడగలిగాడు. ఒక డ్రైవర్ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. నలుగురు విజయవాడ నుంచి హైదరాబాద్ వైపుగా ప్రయాణిస్తూ ఉన్నారు. ఒక లారీని తప్పించబోయి ఈ ప్రమాదంలో ఆ ఇద్దరు కూడా దుర్మరణం పాలయ్యారు, స్పాట్ లోనే మరణించారు. సో తన కుటుంబం ఇక్కడే స్థిరపడింది హైదరాబాద్ లో స్థిరపడినటువంటి కుటుంబాన్ని కలిసేందుకు ఇద్దరు డిఎస్పీలు వస్తున్నారు. చక్రధర్ రావు అండ్ శాంతారావు ఇద్దరు కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలోనే మార్గ మధ్యలో ఈరోజు తెల్లవారుజామున ఒకవైపు భారీ వర్షం కురుస్తోంది. ఒక లారీని తప్పించబోయి అతివేగంగా వచ్చినటువంటి స్కార్పియో కార్ గుండ్రాలు కొడుతూ ఒకసారిగా గిరికిరి తిరుగుతూ ఒక భారీ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఐదుగురు ఉన్నారు ఆ వెహికల్ అని తెలుస్తోంది. ఇద్దరు మరణించారు, ఇద్దరికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఒకసారి మనం విజువల్స్ చూద్దాం. ఎస్, ఇక్కడ విజువల్స్ చూపిస్తాను, చూడండి, విజువల్స్ గమనించండి. ఇక్కడ ఈ కార్ గిరికీలు కొడుతూ వెళ్తున్నటువంటి బ్లాక్ కలర్ స్కార్పియోలోనే వారంతా వెళ్తున్నారు. సో బ్లాక్ కలర్ స్కార్పియో ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ లారీ ఎక్కడ ఉందంటే ఒకసారి హోల్డ్ చేస్తాం. ఇక్కడ ఎస్ హోల్డ్ చేయండి పీసీఆర్, ఎస్ హోల్డ్ చేయండి. ఇక్కడ చూడండి లారీ, ఇది లారీ కనిపిస్తోంది కదా. ఈ లారీని ఇటువైపు నుంచి వాళ్ళు వస్తున్నారు. ఇది టువర్డ్స్ హైదరాబాద్ వచ్చేటువంటి రోడ్డు, ఇది టువర్డ్స్ విజయవాడ వైపు వెళ్ళేది. సో హైదరాబాద్ వైపుగా వస్తున్నటువంటి ఈ స్కార్పియో కార్ ఏం చేసిందంటే ఈ లారీని తప్పించబోయి ఓవర్టేక్ చేస్తూ, ఈ లారీ ఇక్కడ ఉంది, లారీని ఓవర్టేక్ చేస్తూ ఇటువైపు లైన్ నుంచి వాళ్ళు వస్తూ ఉన్నారు. సో ఈ లైన్ లో వస్తూ ఉంటే ఆ లారీ ఒక్కసారిగా కొంత రైట్ టర్న్ తీసుకుంది. అంతలోనే దాన్ని తప్పించబోయి కొంత ఇక్కడ ఆ డ్రైవర్ కూడా నిద్రమత్తులో ఉన్నాడా లేదంటే లారీని తప్పించబోయాడో తెలియదు, కానీ డివైడర్ ఢీకొట్టింది. 1 2 3 1 తర్వాత 2 3 4 5 గుండ్రాలు తిరిగింది. గిరికీలు కొట్టి ఆ ఘటనలో చాలా ఘోరంగా ఇద్దరు డిఎస్పీలు మరణించారు. ఒకసారి ఆ కార్ విజువల్స్ చూస్తారా? ఈ కార్ విజువల్స్ స్ట్రైట్ గా పీసర్ ప్లే చేయండి. పూర్తిగా నుజ్జు అయిపోయింది కార్. ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, ఇక్కడ కార్ పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఇది ఆ కార్ పరిస్థితి, ప్రజెంట్ ఆ కార్ సిచ్యువేషన్ ఇది. పూర్తిగా కార్ పూర్తిగా నుజ్జు అయిపోయింది. AP 18P ఆ కార్ నెంబర్ కలిగినటువంటి ఈ కారులో ఇద్దరు డిఎస్పీలు, ఒక ఏఎస్పీ అండ్ డ్రైవర్. సో ముందు భాగంలో కూర్చున్నటువంటి ఏఎస్పీ అండ్ డ్రైవర్ బేసిక్ గా సీట్ బెల్ట్ ధరిస్తారు కాబట్టి ఈ వేగానికి ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో వాళ్ళు ప్రాణాలు కాపాడుకోగలిగారు. కొంత చిన్న గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కానీ వెనకాల కూర్చున్నటువంటి ఇద్దరు డిఎస్పీలు కూడా ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు. సో ప్రజెంట్ మీరు విజువల్స్ చూడొచ్చు. రైట్ సైడ్ లో మీకు కనపడుతున్నటువంటి విజువల్స్ మీరు గమనిస్తే చాలా క్లియర్ గా ఆ కార్ పూర్తిగా నుజ్జు అయిపోయిన దృశ్యాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ విషయంలో మీకు కొన్ని ఇండికేషన్స్ చూపించాను కూడా. పీసీఆర్ ప్లే చేయండి. పీసీఆర్ ఇక్కడ ఆ వీడియో ఇక్కడ చూడండి. ఈ వీడియోలో ఇక్కడ కార్ గిరికీలు కొడుతున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. లారీ వస్తోంది. ఓకే, ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఒక వ్యక్తి బైక్ పై హోల్డ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి బైక్ పై వెళ్తూ ఉన్నాడు. ఆ కార్ గిరికీలు కొడుతున్న సమయంలో పక్కనే బైక్ పై వెళ్తున్నాడు. ఇక్కడ నిజంగా వారు అదృష్టమని భావించాలి. బికాస్ ఈ సంఘటనలో ఆ బైక్ కి తగిలినా కూడా బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రాణాలు కూడా కొంత గాల్లో కలిసేవి. మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. ఇది పక్కనే చాలా కేవలం ఒక కనురెప్ప పాటలో వాళ్ళు తప్పించుకోగలిగారు. బైక్ పైన ఇద్దరు వెళ్తూ ఉన్నారు. సో ఈ కార్ దాదాపుగా వారిని హిట్ చేయబోయింది, కానీ నిజంగా వాళ్ళు అదృష్టమని భావించాలి. ఆ దాడిలో వాళ్ళు తప్పించుకోగలిగారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా అంతా మనం ఈ యాక్సిడెంట్ చూస్తున్నాం కదా, ఇక్కడే కొన్ని ట్రాఫిక్ గైడ్ లైన్స్ కూడా మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఒకవైపు నడుస్తూ ఉంది, అంతా బాగానే ఉంది. ఇటువైపుగా హైదరాబాద్ వైపుగా వెళ్ళేటువంటి ఆ రూట్ ఇది. ఇటువైపు నుంచి విజయవాడ వైపు వెళ్ళే రూట్ ఇక్కడ చూడండి. నేను డెఫినెట్గా ఇక్కడ చెప్తున్నాను ఒక ఘటన. ప్లే చేయండి పీసీఆర్. రైట్, అక్కడ పాజ్ చేయండి ఒకసారి. రైట్ సైడ్ ఇక్కడ బ్లింక్ చేస్తూ రాంగ్ రూట్లో కార్ వస్తుంది. అందుకే చెప్తున్నాను, పదే ఆర్టీకి వెళ్ళి మీకు వార్తలు చెప్పడమే కాకుండా అలర్ట్ కూడా చేసే ప్రయత్నం చేస్తోంది. హైవేల పైన మెయిన్లీ ఈ విజయవాడ హైదరాబాద్ రూట్ లో ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. కనురెప్పలు మూసి తెరిచేలోగానే యాక్సిడెంట్ జరిగిపోతున్నాయి, ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. కాబట్టి కొంత అలర్ట్ గా ఉండమని చెప్తున్నాను. అక్కడ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ నేను అక్కడ తిట్టాలనుకోవట్లేదు, బట్ నేను ఇక్కడ మాట చెప్తున్నాను. కనీసం ఈ రకంగా చెప్తేనే వాళ్ళ బుద్ధి వస్తుందేమో అని చెప్పి ఆ విధవ రాంగ్ రూట్ లో. ఇప్పుడు ఇక్కడ జరిగిన యాక్సిడెంట్ ఒక ఎత్తు అయితే, ఈ రాంగ్ రూట్ కారణంగా అక్కడ ఇంకొక భారీ ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉండేది. రాంగ్ రూట్ లో వెళ్తారు. హైవే కంటిన్యూస్ గా మినిమం 120 స్పీడ్ లో వస్తూ ఉంటాయి వెహికల్స్. 100-120 స్పీడ్ లో వెహికల్స్ వస్తూ ఉంటాయి. అటువంటి స్పీడ్ ని రాంగ్ రూట్ లో వెళ్తున్నాం, ఇటువైపుగా వచ్చే కార్ గమనిస్తుందా దాన్ని? ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ లారీ చూడండి మీరు, ఇది మెయిన్ 6 లేన్ హైవే. ఈ లారీ పక్కనే పార్క్ చేస్తుంది. వీళ్ళేదో స్థలం కొనుక్కున్నట్టుగా
అక్కడ పార్క్ చేసి పెట్టారు. దీనికంటే ఒక ప్రత్యేకమైన లేబైస్ ఉంటూ ఉంటాయి. ప్రత్యేకంగా లారీ పార్క్ చేయడం కోసం లేబైస్ ఏర్పాటు చేస్తూ ఉంటారు హైవేల పైన. అక్కడ పార్క్ చేయకుండా మీరు చాలా కష్టపడుతూ ఉంటారు, రాష్ట్రాలు దాటి వస్తున్నారు, కానీ మీరేం చేస్తున్నారంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పైన వెహికల్ పార్క్ చేయడం కారణంగా అటువైపుగా వచ్చేటువంటి వెహికల్స్ ఇబ్బంది పడిపోయి యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. సో పదే చెప్తున్నా, లారీలు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయడానికి మీరు గమనిస్తే ఆ రిక్వెస్ట్ మనందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కనుక రోడ్లపై ప్రయాణించే సమయంలో లారీలు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసి ఉంటే వెంటనే మీరు వార్న్ చేయండి. దట్స్ యువర్ రైట్. మీకు హక్కు ఉంది. వాళ్ళని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. ముందుగా ఎక్కడ లేబైస్ ఉంటే, పార్కింగ్ స్పాట్స్ ఉంటే అక్కడ పార్క్ చేసుకోమనండి. ఇక్కడ లారీ ఉండడం వల్ల ఏమవుతోంది, వెనకాల వచ్చేటువంటి వెహికల్స్ దాన్ని గమనించకుండా వేగంగా వచ్చే లారీని ఢీకొట్టి వారు కూడా ప్రమాదానికి గురే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఏదేమైనా ఈ ఘటన కొంత అందరినీ ప్రస్తుతానికి కలవరపాటు గురి చేస్తోంది. ప్రజెంట్ నల్గొండ హైదరాబాద్ రోడ్డు పైన ఈ భారీ ప్రమాదం చాలా పెద్ద ఎత్తున ఒక ప్రమాదం చోటు చేసుకుని ఇద్దరు డిఎస్పీలు, ఇంటెలిజెన్స్ విభాగానికి సంబంధించిన ఇద్దరు డిఎస్పీలు కూడా ఈ ఘటనలో దుర్మరణ పాలయ్యారు. ఒక ఏఎస్పీ అండ్ డ్రైవర్ కూడా ప్రస్తుతానికి ఈ ఘటనలో గాయాల పాలై చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా కూడా ఇకనైనా హైవేల పైన వెళ్ళేప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, తగు జాగ్రత్తలు తీసుకోండి. మరీ ముఖ్యంగా వేగంగా వచ్చేటువంటి వెహికల్స్ సడన్ గా అవేమి రోబోలు కాదు, అవి సడన్ గా చెప్తే వినడానికి, లేకపోతే మన చేతిలో ఉందనుకుంటాం అంతా, కానీ మన చేతిలో ఏముండదు. మనం కరెక్ట్ టైం కనుక బ్రేక్ పై నొక్కకపోతే, లేకపోతే అది మన కంట్రోల్లోకి రాకపోయినా చాలా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఏదేమైనా ఇక్కడ సంఘటనలో చాలా క్లియర్గా విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక లారీని తప్పించబోయి ఏకంగా ఆ నలుగురు పోలీస్ అధికారులు వెళ్తున్నటువంటి ఆ వాహనం డివైడర్ని ఢీకొట్టి 4 గుండ్రాలు తిరిగి గిరికీలు కొట్టి అక్కడ ఆ ఘటనలో డిఎస్పీతో సహా ఇద్దరు డిఎస్పీలు ఆ తర్వాత మరణించడం జరిగింది. ఒక ఏఎస్పీ అండ్ డ్రైవర్ కూడా చాలా తీవ్రంగా గాయాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళు రావడానికి గల కారణం వారి కుటుంబం ఇక్కడే స్థిరపడిపోయింది. ఇద్దరు డిఎస్పీల కుటుంబం హైదరాబాద్లో స్థిరపడిపోయింది. వీకెండ్ వారిని కలవడం కోసం వస్తున్నటువంటి క్రమంలోనే ఇద్దరు డిఎస్పీలు చక్రధర్ రావు అండ్ శాంతారావు ఇద్దరు కూడా ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు. ఎక్స్క్లూజివ్ గా సీసీటీవీ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. సో ఒక లారీని తప్పించబోయే, ఒకసారి హోల్డ్ చేయండి, ఒక లారీ కనబడుతోంది. ఆ లారీని తప్పించబోయి అటువైపుగా రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేస్తూ ఉన్నటువంటి ఆ వెహికల్. అందుకే 6 లైన్ మనం ఎక్కువగా యూజ్ చేసేటప్పుడు ఓఆర్ఆర్ కానివ్వండి, ఇలాంటి హైవేస్ లో ప్రతిదీ కూడా మనం అణువు గమనిస్తూనే వెళ్ళాలి. ఫోన్ ఆపరేట్ చేద్దాం, ముందుగా ఏం వెహికల్ వస్తలేదు కదా, ఏం కాదు, ఎల్లిగా ఈజీగా వెళ్ళిపోవచ్చు అంటే కళ్ళు మూసి తెరిచేలోగా వెహికల్ ఒక 100 మీటర్స్ వెళ్ళిపోతుంది. కళ్ళు మూసి తెరిచేలోగా అంత స్పీడ్గా వెళ్తూ ఉంటాం. ఫోన్ ఆపరేట్ చేస్తూ హైగా మ్యూజిక్ సౌండ్ సిస్టమ్ పెట్టుకొని ఇలా జల్సాలు చేస్తూ వెళ్తే ఇలా వెళ్తే డెఫినెట్గా కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది. సో ప్రెజెంట్ ఈ ఘటన కొంత కలవరపాటు గురి చేస్తోంది. డైరెక్ట్గా విజువల్స్ మనం గమనిస్తే పూర్తిగా కారు నుజ్జు అయిపోయింది. అయితే ఈ ఘటన పైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించారని ట్వీట్ చేశారు. ఒకసారి ట్వీట్ చూద్దాం. సో ఏపీ సీఎం ఆ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేయడంతో పాటుగా ఈ ఘటన పైన తానే స్వయంగా స్పందిస్తూ ఒక ట్వీట్ చేశారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీస్ వింగ్ లో పనిచేస్తున్నటువంటి ఇద్దరు డిఎస్పీలు చక్రధర్ రావు, శాంతారావు మరణించడం దురదృష్టకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్పి వారి ఫోటోలను షేర్ చేశారు. చక్రధర్ రావు అండ్ శాంతారావు ఫోటోలను షేర్ చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విజువల్ ట్వీట్ చేశారు. సో ఇక్కడ మళ్ళీ చెప్పేది ఒకటే, కేవలం ఆర్టీవీ మీకు వార్తలనే కాదు, అలర్ట్స్ ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది, హెచ్చరికలను కూడా చెప్పే ప్రయత్నం చేస్తోంది. దయచేసి స్పీడ్ నియంత్రించండి. చాలా వేగంగా వెళ్తూ ఉంటారు. ఔటర్ రింగ్ రోడ్స్ పైన హెవీగా లోపల సౌండ్ సిస్టమ్ ఆన్ చేసుకొని ఫోన్స్ ని ఆపరేట్ చేస్తూ చిల్ అవుతూ వెళ్దామని చెప్పి చాలా మంది వెళ్తుంటారు. దట్ ఇది వర్షాకాలం, ఎదురుగా వచ్చే వెహికల్స్ కళ్ళు మూసి తెరిచేలోగా మనం వెళ్తూ ఉంటాం కాబట్టి ఆ ఘటనలో ఇబ్బందులు పడుతూ ఉంటాం. సో డెఫినెట్ గా అటువంటి వాటిని మనం ఛేదించాలి. చాలా సురక్షితంగా మన ప్రయాణాలు చేరుకోవాలంటే స్పీడ్ నియంత్రించండి, తగు జాగ్రత్తలు తీసుకోండి. మరి ముఖ్యంగా హైవేస్ పైన చాలా రకాల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వెంటనే ఇటువంటి వాటిని కొంత నిర్మూలించాలంటే తగు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం తప్పనిసరి. సో ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూడొచ్చు. ఆ పోలీస్ ఉన్నతాధికారులకు సంబంధించిన ఆ గన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించిన గన్స్ మనకు కనబడుతున్నాయి. వారు గన్స్ క్యారీ చేస్తూ ఉన్నారు. ఆ వెహికల్స్ లో ఆ యాక్సిడెంట్ ఘటన తర్వాత ఆ గన్స్ బయటపడిపోయాయి.